అచ్చంపేట నియోజకవర్గంలో గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై ఏ విధంగా స్పందిస్తున్నారు కూడా మనమైతే ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. కడెంబుచ్చే నా పేరు ఐనోల్ గ్రామం అన్నది అచ్చంపేట మండలం. ఈ 2-3 రోజులు అండి అచ్చంపేటకు తిరిగి నాయకులంతా కలిసి మాట్లాడుతున్నాం. ఈ అకస్మాత్తుగా ఆయన వెళ్ళిపోయింది ఎవరికి తెలియకుండా. హైదరాబాద్లో బాలరాజు హైదరాబాద్లో ఢిల్లీలో ఉండి ఫోన్ల ద్వారా తెలుస్తుంది మాకు పోయిండు అని. అంతసేపు తెలియదు మాకు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల సంది ఈ పార్టీలో ఉండి పనిచేసేటోళ్ళం మేము. గ్రామాలల్లో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, తాలూకా కమిటీలు, ఈయన లాస్ట్ ఎమ్మెల్యే అన్ని పదవులతో ఉండదు ఇది. అయితే అల్కగా ఏదో ఆడంగా వచ్చి ఈడంగా పోయే పార్టీ కాదు ఇది. బాలరాజు ఆయన పేర్లు ఆడికే సంతోషపడుతున్నాడు, కానీ ఇది కింది నుంచి పల్లె నుంచి పట్నం వరకు ఉండదు. టీఆర్ఎస్ అన్ని మీటింగులు ఉండే, అందరు చైర్మన్లే, మేమంతా పెద్ద మనుషులమే. దానికి గైడెన్స్ ఇచ్చి నడిపెట్టేందుకు ప్రతి మనిషిని టీఆర్ఎస్లో కలిపి అన్ని మంచి సమయం వచ్చింది. ఇప్పుడు మంచి పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయన పోయిన పరారై. ఈ పరారుకు మేము భయపడేది వెళ్ళలేదు, ఎందుకంటే అంతా ఉండదు కింది నుంచి మీదికెల్లా పార్టీ బలంగా ఉండదు. కాంగ్రెస్ ఏదో నిన్న మన పిల్లలే కానీ మా అంత పెద్ద మనుషులు మా లెక్క ఉన్న అనుభవం ఉన్నోళ్ళు లేరు. ఒక్క గువ్వల బాలరాజు పార్టీ మారినంత మాత్రాన మా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా గ్రామ స్థాయి ఉంటుంది, మండల స్థాయి ఉంటుంది, నియోజకవర్గ స్థాయి ఉంటుంది. ఆ స్థాయి వరకు కూడా పార్టీ గట్టిగా ఉంది అంటే అక్కడి ప్రజలైతే మాట్లాడుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది.